యాక్చువల్‌గా గుర్తించడం కూడా జరిగిందండి. విషయం ఏంటంటే చాలా క్లియర్ కట్. ఇప్పుడు లాస్ట్ టైము గౌరవ సీఎం గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి నిర్మాణం గురించి సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తే ఇక్కడికి వాళ్ళు హ్యాపీగా వచ్చారు. వచ్చి వాళ్ళు తాలూకు డిజైన్స్ అన్నీ కూడా చూపించుకొని అమరావతి కన్‌స్ట్రక్షన్‌కి గాని అన్నిటికి కూడా సింగపూర్ వాళ్ళు రెడీ అయితే, ఆ రోజు చాలా నోటికొచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. తర్వాత 5 ఇయర్స్‌లో సింగపూర్ వాళ్ళు ఎలా బెదరగొట్టారంటే, మళ్ళా ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు జడుచుకునేటట్టుగా బెదరగొట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే ఇంక అసలు వెళ్ళకూడదు అన్న తీరులో వాళ్ళు వదిలేస్తే, మళ్ళా తిరిగి ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి లేదు నేను మళ్ళా ఫెసిలిటీస్ ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే, గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం గాని ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడి నుంచి మెయిల్స్ పంపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడే కాదండి, మనకి ఏ కంపెనీ వస్తుందనుకోండి, ఆ కంపెనీకి ఎవరో ఒకటి చేత ఏ యూఎస్ నుంచో ఎవరో ఒకడు ఉంటారు కదా, వాళ్ళ చేత ఒక మెయిల్ పెట్టిస్తారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి, అక్కడ ఇంత క్రైమ్ జరిగిపోతుంది, అంత క్రైమ్ జరిగిపోతుంది, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. నేనేమంటానంటే, వాళ్ళు అథెంటికేషన్‌గా చెప్పుకున్న సాక్షి టీవీకి, సాక్షి పేపర్‌కే క్రెడిబిలిటీ లేదు. వాళ్ళు పెట్టే మెయిల్స్‌కి, వాళ్ళు పెట్టే ఉత్తరాలకి మేమేమైనా క్రెడిబిలిటీ ఉంటుందని జనాలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు సాక్షి పేపర్ అంట, టీవీ అన్నా మాకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని భారతిరెడ్డి గారు బయటకొచ్చి ప్రసంగాలు చేస్తారు. కానీ వాళ్ళు చూపించే టీవీలోనే నిజాలుండవు. వాళ్ళు చెప్పే సాక్షి పేపర్‌లోనే నిజాలుండవు. సో వాళ్ళ తాలూకా మనుషులు రాసే ఉత్తరాల్లో నిజాలు ఉంటాయని ఎవడనుకుంటాడు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళని ధీటుగా తట్టుకునే శక్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. మా అందరికీ ఉన్నాయి. సో మా పని మేము చేసుకుంటాం.